సీఫుడ్, వ్యవసాయం, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎస్ఎంఈ ఎగుమతిదారుల చేరిక తదితర అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి సిఐసి సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. సింగపూర్ కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ గ్లోరియా వూతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. సిఐసి బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కాగిత రహిత వాణిజ్య ప్రక్రియ, కమాడిటీ ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి సహకరించారన్నారు. సరుకుల పారదర్శకత కోసం సింగపూర్, విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు మధ్య ఒక డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మిర్చితో పాటు ఎగుమతికి అనువైన సరుకును గుర్తించేందుకు ఏపీలోని ఎగుమతిదారులు సిఐసి, ఎంటర్ప్రైజ్ సింగపూర్, ఎస్జీఎక్స్లను ఒకచోట చేర్చాలని లోకేష్ కోరారు. ఈ మేరకు ఏపీ సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా సూచనలు చేశారు. ఆసియా, ప్రపంచ కమోడిటీ మార్కెట్ల అనుసంధానంతో డిజిటల్ ఇంటిగ్రేటెడ్ వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రంగా మారడంలో సిఐసి ప్లాట్ఫామ్ సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్కు ఉపకరిస్తాయని తెలిపారు. వాణిజ్య కారిడార్ను పునరుద్ధరించేందుకు సిఐసి ప్లాట్ఫామ్ ద్వారా సహకారం అందించాలని కోరారు. దీనివల్ల గుంటూరు మిర్చికి కొత్త మార్కెట్ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన ఆశయాలకు అనుగుణంగా ఉండేలా సుస్థిరత, అనుసంధానిత వాణిజ్య సాధనాలకు సిఐసి సహకారం అందిస్తుందని గ్లోరియా హామీ ఇచ్చారు.